హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నాగుల చవితి చేసామండి. పండుగ నాగపంచమి పండుగ అంటారు కదా, అవి చేసుకున్నానండి నేను ఈరోజు. కొంతమంది ఫస్ట్ వారం చేస్తారు, కొంతమంది పండుగ రోజు చేస్తారు, కొంతమంది లాస్ట్ వారం అలా చేసుకుంటారు కదా. నేను ఫస్ట్ వారమే చేశానండి. పండుగ రోజు నేను ఎలా చేశాను అనేది అయితే చూపిస్తాను. ఇంకా నేను మా ఇంట్లో నాగస్వామిని ఇంట్లోనే చేసుకొని అది చేస్తామండి, అది కూడా చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇక్కడ పుట్టకు పాలు పోయడానికి అయితే ఇవన్నీ కావాలండి. చల్లబిడి అంటారు కదా, బియ్యంతో చేస్తారు. అది నల్ల నువ్వుల పిండి, ఇంకా టెంకాయ, పాలు, ఇవన్నీ కావాలండి. తెల్ల బియ్యం నానబెట్టుకొని దాంట్లో కొన్ని నువ్వులు కలుపుకోవాలి. మనం ఫస్ట్ నాగుల స్వామికి మెయిన్ కావాల్సింది అయితే వస్త్రం అండి. వస్త్రం దూదితో చేస్తారు, అది మనమైనా చేసుకోవచ్చు, బయటైనా తెచ్చుకోవచ్చు అండి. ఇంకా పాలు పోయడానికి ఎండు కొబ్బరి, కొంచెం బెల్లం ముక్క తీసుకున్నాను. ఇంకా మేమైతే గుడికి వెళ్ళి అక్కడ ఎలా చేసుకుంటాం అనేది అయితే చూపిస్తాం. ఇంకైతే ఇక్కడ గుడికి అయితే స్టార్ట్ అయ్యామండి. మాకు దగ్గరే గుడి అయితే బావి దగ్గర ఉంటుంది. ఇంకా మనం ఫస్ట్ నాగుల స్వామిని వాటర్ తీసుకెళ్ళింటాము. వాటితో కడిగి ఇలా పసుపు మొత్తం పూసి తర్వాత కుంకుమ పసుపు అన్నీ పెట్టాలండి. పెట్టిన తర్వాత మనం దారంతో 5 పోగులు చేసుకొని మనకి దానికి పసుపు అంతా పట్టించి స్వామికి వేయాలండి. అది మళ్ళీ మనం చేతికి కట్టుకుంటాము. అందుకే అలా ఒకటి వేసి తర్వాత వస్త్రము అంటాం కదా, దూతితో చేసింటారు, అది కంపల్సరిగా ఉండాలండి నాగుల స్వామికి అయితే. అది వేసుకొని స్వామికి అయితే ఇంకా నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టేయడమే. వీడియో మొత్తం చూసేయండి. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇకైతే ఇంకా నా పూజ అయితే అయిపోయిందండి. మనం స్వామికి నైవేద్యం ఏమేమి తెచ్చింటామో అవన్నీ ఎక్కువగానే తెచ్చుకొని స్వామికి పెట్టిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ప్రతి ఒక్కరికి ఒక 10 మెంబర్స్కి అలా మనం ఎంత తెచ్చుకుంటే అంత ప్రసాదంగా అందరికీ పెడితే చాలా మంచిదండి. ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం కదా, ముత్తైదులకి పసుపు కుంకుమ పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది కదా. ఇంకా నేనైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి అక్కడ పూజ అంతా కూడా ఎలా చేసుకున్నానో అయితే వీడియో చూపిస్తాను. మా అత్త వాళ్ళు ఎలా చేస్తారో నేను కూడా అలానే చేస్తున్నానండి. ముందుగా మనం గోధుమ పిండితో ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత చపాతి పిండి ఎలా చేసుకుంటామో అలా చేసుకుని నాగస్వామిని అయితే చేసుకోవాలండి. స్వామిని చేసుకొని స్వామికి కూడా మనం నైవేద్యం పెట్టుకొని ఇంట్లోనే పాలు పోసుకొని టెంకాయ అయితే కొట్టేసుకోవాలి. ఇంకా ఇది నెక్స్ట్ డే అయితే మనం ఒక రోజు నైట్ అంతా ఉంచుకొని నెక్స్ట్ డే మనం నీళ్లు ఎక్కడైతే పారుతూ ఉంటాయి కదా, నీళ్లు ఉంటాయి కదా, అక్కడ మాకు ఇంటి దగ్గరే బావి ఉందండి, మద్దమ్మ స్వామి బావి. అక్కడ బావిలో అయితే వదిలేసి వస్తాము. ఇదంతా ఎలా చేస్తాను అనేది అయితే వీడియో చూసేయండి. ఏమన్నా నేను తప్పు చెప్పింటే క్షమించండి. నాకు వచ్చిన దాంట్లోనే నేను చేస్తున్నా. మా అమ్మ వాళ్ళు ఎలా చేసుకుంటారో అవన్నీ చూసింటా కదా పెళ్ళి కానప్పుడు అయితే. ఇప్పుడు నేను ఒకదాన్నే కదా, నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను. అమ్మ అప్పుడు ఎలా చేసేదో ప్రసాదం అవన్నీ నైవేద్యాలు అవన్నీ నేను కూడా అలానే చేశానండి. ఇదొక్కటే అత్త ఎలా చేసుకుంటుందో ఫస్ట్ టైం నాకు పెళ్ళైనప్పుడు ఇది చూసానండి, అత్త ఎలా చేసింది అనేది అయితే. అందుకు ఇంట్లో నాగస్వామిని అయితే చేసుకున్నాను. ఇంకా నైవేద్యాలంటే మా సైడ్ వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుందండి. కానీ నాకు అవన్నీ రావు కాబట్టి ఎవరు చెప్పేది కూడా నాకు అంత తెలియదు. ఒకసారి చేసేది చూస్తేనే కదా మనకు వచ్చేది, కాబట్టి నాకు రావనేసి మా అమ్మ ఎలా చేస్తుందో నేను అలాగే చేశానండి. ఏమైనా తప్పులంటే క్షమించండి. మనం ప్రసాదం భక్తితో ప్రేమతో చేయాలి, కానీ ఏం చేసాము ఎలా చేసాము అనేది ఏం కాదు కదండి. నేను ఇలా చేసింటే చాలామంది నవ్వారు, కానీ నేను ఫీల్ అయ్యాను. అదంతా పట్టించుకోను, ఎందుకంటే మనం ఎలా వస్తుందో మనం అలా చేయడం అది మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. ఎవరో నవ్వారు, ఎవరో ఏమో అన్నారని అయితే మనం అన్నీ మానుకోం కదా. ఓకే, మీకు ఈ వీడియో మొత్తం చూడండి, ఇంకా కంటిన్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ మా బాబుతో కూడా పాలు పోయించానండి. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు, వచ్చిన తర్వాత స్నానం చేసి మరి మా ఆయన కూడా పాలు పోస్తాడండి. ఇంకా మేమైతే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత సర్వనాగమ్మకి అయితే వెళ్ళామండి. పోయిన ఇయర్ కాక ఆ పోయిన ఇయర్ కూడా మేము వెళ్ళాము. ఇక్కడ చాలామంది డౌట్స్ అడిగారు ఎలా వెళ్ళాలి అవన్నీ కూడా. నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ కూడా చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం.